నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, మనం మారుమూల ప్రాంతాలకు కానీ కొన్ని ఏరియాస్లో కొంచెం ట్రైబల్గా ఇవి కమ్యూనిటీస్లో కానీ అవును. బాగా వెనుకబడిన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవును. ఎక్కువగా వినే మాట చేతబడులు, అవును. వశీకరణం, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. అసలు ఈ వశీకరణం, చేతపడులు అనేవి నిజంగానే ఉన్నాయా? ఇప్పుడు మనకి తంత్ర శాస్త్రం అంటారు. ఈ వశీకరణ అంటే కంప్లీట్‌గా తంత్రం మీద ఉంటుందన్న. మనం తంత్రం ఉంది అని అంటున్నాం కాబట్టి, ఈ వశీకరణ, చేతబడులు ఎంతవరకు నిజంగా మనం నమ్మొచ్చు? మనము వశీకరణము, చేతబడి ఇవన్నీ ఏంటంటే శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. ఓకే. ఇట్ ఈస్ అన్‌సైంటిఫిక్. ఎంపీరికల్ అంటారు. ఎంపీరికల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆహ్, తన వ్యక్తిగతమైనటువంటి ఒక రీసెర్చ్, వ్యక్తిగతమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం, తనకున్నటువంటి ఒక గట్ కాన్ఫిడెన్స్. ఒక చేతబడి చేసేవాడు చెప్తాడు, నేను మొత్తం అంతం చేసేస్తా, హిమాలయాస్కి వెళ్తాను, లేకపోతే కొండల మీదకి వెళ్తాను, శ్మశానంలోకి వెళ్తాను, నేను సర్వనాశనం చేస్తానని చెప్పేసి మీ మొహం మీద మట్టి ఏదో వేసి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. హ్మ్. ఉం? ఆ రోజు నుంచి మీకు భయం స్టార్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా. అవునా? ఎంత పెద్ద తురుంకానికైనా కానీ వాడు ఎంతో స్ట్రాంగ్గా విల్ పవర్తో ఉన్నాడని చెప్పుకుంటాడు అంతే. కానీ వాడికి ఆ రోజు కర్మగాలి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కాలు జారి బాత్రూంలో కింద పడ్డా వాడికి స్టార్ట్ అవుతుంది ఫియర్. ఓకే. సో మీరు వశీకరణం గురించి, చేతబడి గురించి మాట్లాడేటప్పుడు ముందు ఒక హ్యూమన్ సైకాలజీ కూడా మీరు తెలుసుకోండి. హ్మ్. హ్మ్. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్. యెస్. మనకి చిన్నప్పటి నుంచి కూడా మన నరాల్లో డిఎన్ఏలో జీర్ణించుకుపోయింది ఏమైనా ఉంది అంటే చావు అంటే భయం. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మై డెత్. నేను 1000 సంవత్సరాలు బతకాలి, 200 సంవత్సరాలు బతకాలి. నిజంగా బతుకుతారా? బతకం. సో అంటే మనకి వాస్తవానికి అతీతమైనటువంటి భావోద్వేగాలు, ఆలోచనలు, కోరికలు, పరిమితి ఉండదు. హ్మ్. ఈ భావోద్వేగాలకి అది కూడా ఎగిరే పక్షిలాగా ఉంటుంది. హ్మ్. కోరికలకి, ఆలోచనలకి, మన ఫీలింగ్స్కి, థాట్స్కి ఒక డిసిప్లైన్ ఉండదు, ఒక బౌండరీ ఉండదు. హ్మ్. అందులో ఏంటి, మనము ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా, లగ్జరీగా, మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ లాగా బతకాలని ఊహించుకుంటాం. అవును. ఇక జీవితంలో ఎలా బతుకుతున్నామో వాస్తవం అన్నది మనకు సంబంధం లేదు. ఈ ప్రాసెస్లో మనకి ఏమైపోతుందంటే లైఫ్ అంటే ఒక అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇది తెలిసి తెలియక కాదు, ప్రతి మనిషికి తెలుసు అండి, వాడు ఏదో ఒకరోజు చనిపోతాడని తెలుసు. కానీ ఆ వాస్తవంలో ఎంతమంది ఉంటారు? ఎవ్వరు ఉండరు. వాస్తవంలో ఎవ్వరు ఉండరు. ఎవరి ఎమోషన్లో, ఎవరి ఫీలింగ్లో వాడు ఉంటారు. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్ని ఏంటి, మనకి మనం క్రియేట్ చేసుకునేవే తప్ప నిజంగా ఉన్నవి కాదు. వాస్తవానికి సంబంధం ఉండవు, రియాలిటీతో సంబంధం లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఎట్లా రిలేటివ్ అంటే, సో మనకు తెలియకుండానే మనకు జీవితం మీద అమితమైన ప్రేమ మనని ఒక ఇల్యూజన్లోకి తీసుకెళ్తుంది. హ్మ్. అంటే ఒక లేని ప్రపంచంలో మనం బతికేటట్టు చేస్తుంది. ఓకే. ఓకే. సో మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు మేడం, మీ లైఫ్ ఆస్పిరెన్స్ ఏముంటుంది? మీ ఆస్పిరేషన్ అంతా కూడా నన్ను కోటీశ్వరుడు అవ్వాలి, లేదా ఒక టాప్ ఛానల్కి వెళ్ళాలి, నేను సొంత ఛానల్ పెట్టాలంటుంది. కానీ మీరు ఇక్కడ యాంకర్గా జాబ్ చేస్తున్నారు. మీరు దానికోసం కృషి చేస్తున్నారా లేదా అన్నది మీ ఆత్మ పరిశీలనకు సంబంధించింది. హ్మ్. కానీ మీరు ఏ ఊహల్లో ఉంటారు? మనం చేయాలన్న తపనతో ఉంటుంది. అవునా? అవును. సో ఇప్పుడు ఆయన కెమెరామెన్ ఉన్నాడు, ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద మెగాస్టార్ ఫిలింకి దేనికో నేను కెమెరామెన్ చేయాలి, నా ముందు మెగాస్టార్ గారు నా ముందు యాక్టింగ్ చేయాలి, డ్యాన్స్ చేయాలనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. యెస్. బట్ వాట్ హీఈస్ డూయింగ్ టుడే హీఈస్ షూటింగ్ అవర్ ప్రోగ్రామ్, రైట్? హ్మ్. సో మన ఇమాజినేషన్ ఎక్కడ ఉంది, రియాలిటీలో మనం ఎక్కడున్నాం? రైట్? నేనైనా అంతే, మీరైనా అంతే, కెమెరామెన్ ఎవరైనా అంతే. సో ఈ చేతబడి, వశీకరణం ఉంటుంది చూడండి, మన భయం వల్ల మనము భ్రమలో ఒక భయాన్ని, ఆ భయం చావుది కావచ్చు, ఆరోగ్య సమస్యలది కావచ్చు, ఆస్తి పోవడం లాంటిది కావచ్చు, వీటిని మనం ఎప్పుడైతే భయం ద్వారా మనం ఒక ఇంటెన్షనల్ ఫియర్ నుంచి మనం ఎక్కడైతే మనం కనెక్ట్ అవుతాం చూడండి మేడం, హ్మ్. నేను చనిపోతానేమో, నా ఫ్యామిలీకి ఏమైనా అయిపోతుందేమో, నా బిజినెస్ లాస్ అవుతుందేమో అని ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ ఫియర్ నుంచి మీరు ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతారో, చేతబడికి సంబంధించి కానీ ఏదైనా కానీ, అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లోనే ఒక డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. వాడు ఎవడో చేసిన వల్ల కాదు. హ్మ్. ఈ చేతబడి చేసేవాడు వాడి పాటికి వాడు మంత్రాలు చదువుతుంటాడు, శ్మశానంలోనో కొండల మీద ఎక్కడ చదువుతుంటాడు. వాడి సృష్టిని శాసిస్తున్నాను అనే ఒక అజంప్షన్, డెల్యూజన్లో వాడుంటాడు. ఓకే. వీళ్ళ డెల్యూజన్ ఏంటి, ఉన్నది పోద్దేమో, హ్మ్. ఆ? ఉన్నది పోద్దేమో, చచ్చిపోతానేమో, లేనిపోని సమస్యలు వస్తాయేమో, కిడ్నీలు పోతాయేమో, కళ్ళు పోతాయేమో. ఇదేంటి, ఇది వీడి డెల్యూజన్. వాడేమో నేను ప్రకృతినే శాసిస్తా అంటాడు. అలా అనుకునేవాడు వర్షాలు కురిపించగా, ఒక మనిషిని చంపేసేవాడు, ఒక మనిషి బిజినెస్ అంతా సర్వనాశనం చేసేవాడు. 1 మినిట్. మరి
మంత్రం, తంత్రం, యంత్రం అని మూడోట్ల గురించి మనకు చెప్తారు కదా. మరి ఈ తంత్రానికి సంబంధించి వశీకరణ కానీ, చేతపడులకు కానీ ఏమీ సంబంధం లేదంటారా? మరి మంత్రం, యంత్రం నిజమైతే ఈ తంత్రం నిజం కాదు. కాదు వినండి. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటి, మంత్రము, తంత్రము, యంత్రము. బట్ ప్రతి దానికి కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది మేడం. ఓకే. మీరు ఇప్పుడు రోజు పొద్దున్న లేచి మీరు సూర్య నమస్కారాలు చేస్తున్నారా, పొద్దున్న లేవగానే మీ ఇంట్లో దీపం పెట్టి మీరు మీరు మంత్రోపచారణ చేస్తారా, మీ గురువు గారు ఇచ్చిన మంత్రం చదువుతారా, మ్మ్. మీ గురువు గారు దాంతోపాటు మీకు ఒక డిసిప్లిన్ ఇస్తారు. వాట్ మై పాయింట్. మ్మ్. మీరు రాత్రిపూట శుభ్రంగా మందు కొట్టి వచ్చి పొద్దున్నే కూర్చొని దీపం వెలిగిస్తే ఆ బాడీ కూడా అట్లనే ఊగుతుంటుంది. అర్థమైందా? దీపం లెక్కనే. దీపం దీపం ఎలానే ఉంటుంది. వీడు పూజ చేసేవాడు హారతి ఇచ్చినట్టు వీడు ఊగుతుంటాడు. అవునా కదా? ఓకే. సో ఇది మంత్రము, తంత్రము, యంత్రము అన్నది మన పూర్వీకులు వాళ్ళు తపస్సంపదతోనో మ్మ్. వాళ్ళు చేసినటువంటి కొన్ని రీసెర్చ్ వల్లనో లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం నుంచి, గుర్తుపెట్టుకోండి ఇది వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఇంద్రియ నిగ్రహం అంటే హ్యావింగ్ గ్రేట్ ఎనార్మస్ కంట్రోల్ ఓవర్ యువర్ సెన్సెస్. అటువంటి వాడు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద కక్ష తీర్చుకోడు మేడం. మ్మ్. అర్థమైందా? ఇది తాత్కాలికమైన జీవితం అన్నప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు మీ జీవితం ఎందుకు నాశనం చేస్తాడు? ఫస్ట్ లాజికల్గా ఆలోచించండి. అది మంత్రశక్తి ద్వారా కావచ్చు, తంత్రశక్తి ద్వారా కావచ్చు, లేదా యంత్రశక్తి ద్వారా కావచ్చు. ఏదైనా కానీ మన పూర్వీకులు దేనికోసం చేశారు? ప్రకృతిని పరవశం చేసుకోవడం కోసం చేశారు. అంటే వర్షాలు పడాలను, అకాల మృత్యువులు జరిగిపోయినాయి, వ్యాధులు. అప్పట్లో ఇంత మెడికేషన్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. వాళ్ళు అవన్నీ చేసింది దేనివల్ల? ఒక సమాజ సంస్కరణకి, ప్రకృతిని పరవశం చేసుకోవడానికి. అంటే మనకి వరదలు కానీ ఇటువంటి విపత్తులు రాకుండా, రెండోది వర్షాలు ఇవన్నీ వస్తే నేల సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది, మన అగ్రికల్చర్ బాగుంటుంది. వీటి వల్ల చేశారు. కాలానుగుణంగా ఏమైపోయిందంటే ఎవడికి వాడు సొంత కుంపటి పెట్టుకొని, సొంత పుస్తకాలు రాసుకొని నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నాశనం చేస్తా. ఇవన్నీ ఏమైందండి, ఎప్పుడైతే మనిషి వ్యక్తిగతంగా కక్ష సాధింపు భ్రమలోకి కక్ష సాధింపు భావోద్వేగాలకు వెళ్ళిపోతాడో అది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు మేడం. ఓకే. గుర్తుపెట్టుకోండి. నేను ఒక వ్యక్తి మీద కక్ష సాధించాలి అంటే ఏ కారణం వల్ల సాధిస్తాను, నా మోటివ్ ఏంటి, నేను సాధించడం వల్ల నాకు వచ్చేది ఏంటంటే నా అహంకారం సంతృప్తి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక డిస్ట్రాయ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది అది. ఓకే. యు గాట్ మై పాయింట్. నేను డిస్ట్రాయ్ అవుతాను. ఎందుకంటే నా నుండి ద్వేషము ఫస్ట్ నా ఆర్గన్స్ని చంపేస్తుంది, లోపల నా సెల్స్ని డియాక్టివేట్ చేస్తుంది. మీ సెల్స్ డియాక్టివేట్ అయిపోయి మీరు హెల్త్ కండిషన్లో మీరే సరిగా లేనప్పుడు మీ ఎనర్జీ అంతా కూడా అవతల వాడిని డిస్ట్రాయ్ చేసేటువంటి ఎనర్జీ ఎట్లా ఫోకస్ అవుతుంది? ఓకే. ఇప్పుడు ఇద్దరం డిస్ట్రాయ్ అవుతాము అని చెప్పన్నారు. ఒక మంత్రానికి మనిషిని నిర్బంధించేంత శక్తి ఉంటుందంటారా? అదే చెప్పారు. మన పూర్వీకులు ఇంద్రియాలకు అతీతంగా జీవించారు. అంటే కొన్ని వందల సంవత్సరాలు జీవించారు, వేల సంవత్సరాల బాబాలు కూడా హిమాలయాల్లో తిరుగుతారు. ఆయన ఒక యోగి కూడా రాశాడు. ఆయన హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు ఆయన గాలిలో నడుస్తున్నటువంటి యోగిని చూశానని చెప్పి రాశాడు అందులో. అది ఆయన కాన్షియస్ ఎక్స్పీరియన్స్. అది మనం ఇక్కడ కూర్చొని ఏముందిలే ఇట్లాంటి కథలు మనం మస్తున్నాము, మనము పాత సినిమాల్లో ఇలాంటివన్నీ చూసాం, మాయాబజార్ లాంటి సినిమాలు మనం అనుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. మన కాన్షియస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నాలెడ్జ్ మేడం, మిగతాదంతా ఊహనే. మనం చూడనప్పుడు మనం నమ్మలేం. కాబట్టి ఆయన ఎవరు రాశారు ఏంటంటే గాలిలో నడుస్తున్నటువంటి స్వామీజీ నేను చూశానని ఒక బుక్లో చాప్టర్ రాశాడు ఆయన. ఓకే. సో మన వాళ్ళు ఎంతవరకు మనకు పరిజ్ఞానం ఉంది అంటే మనకి తెలిసింది మన అవగాహనలో ఉంది, మనం కళ్ళతో చూసింది, విన్నది. అంటే మనకి ఆడిటరీ, విజువల్ అండ్ సెన్స్, ఈ మూడు మెమరీస్కి సంబంధించిన అనుభూతులే జీవితంలో ఉంటాయి. దీనికి అతీతంగా మీరు ఏమైనా చెప్పారనుకోండి, ఫస్ట్ మన లాజికల్ బ్రెయిన్ దాన్ని డినై చేస్తుంది, ఒప్పుకోదు. ఎందుకంటే మన మెమరీలో ఉన్నదే తెలుస్తుంది. అవునా కదా మేడం? ఇప్పుడు మీరు కార్లో రోజు వెళ్ళి వస్తున్నారు అంటే నమ్ముతాడు. నేను కార్లో ఎయిర్లో వచ్చానంటే మీరు నమ్ముతారా? కష్టం. ఎందుకంటే మీరు చూడలేదు, ఫస్ట్ మీరు చూడలేదు, అది ఓన్లీ సినిమాలో చూశారు కాబట్టి డ్రామాటిక్ అది. సో ఇక్కడ మన మైండ్ గురించి మనం ఆలోచించాలి. మనము ఈ యొక్క మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి గురించి మాట్లాడేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఒక మానసిక శక్తి కూడా ఉంటుంది. ఇవన్నీ దేనికి సంబంధించినవి? మన పూర్వీకులు ఇంద్రియాలకు అతీతమైనటువంటి 5,000 సంవత్సరాల కిందనే మన దగ్గర యోగా అని, పరకాయ ప్రవేశం అని. పరకాయ ప్రవేశం నిజంగా ఉందంటారు అయితే? ఇది మనకి మనం విన్నవి చెప్తాను. ఇప్పుడు మన పరకాయ ప్రవేశం చేశారు. పరకాయ అంటే శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఏమడుగుతుంది? ఎవిడెన్స్ అడుగుతుంది. అవును. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు అడగండి, ఈ చెయ్యి మీకు ఎందుకు కనిపిస్తుంది? చూపిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ చెయ్యి ఉంది, మీకు కనిపిస్తుంది, మీ కెమెరామెన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లైట్ ఆఫ్ చేసేస్తాం, రూమ్ అంతా చీకటి ఉంటుంది, మీకు చెయ్యి కనిపిస్తుందా? కనిపించదు. చెయ్యి ఎందుకు కనిపిస్తుంది మీకు?
లైట్ ఉంది కాబట్టి, నో, నేను చూస్తున్నాను కాబట్టి. కాదు మేడం. ఆ లైట్, ఇది సైన్స్. లైట్ ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ మీద పడి ఓకే. ఈ ఆబ్జెక్ట్ నుంచి డినై అవుతుందో, సపోజ్ ఆ లైట్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, యా, ఇట్స్ నాట్ విజిబుల్. కనపడదు, గాలిలాగా. సో మీకు కనిపిస్తుంది ఏంటి? ఇక్కడ ఇక్కడ ఉన్నది మీకు కనిపిస్తుంది, లైట్ రిజెక్ట్ చేసింది కాబట్టే మీ కంటికి రెటీనా మీదకి వస్తుంది, ఓకే. అక్కడ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ చెయ్యి లేనట్ట, చెయ్యి ఉంది, చెయ్యి ఉంది, కానీ మీకు కనిపించట్లేదు. వై? బికాస్ అక్కడ మీకు లైట్ ట్రావెల్ అయిపోతుంది, మీకు కనపడదు. అర్థమైందా? మీకు కాంతి కనపడదు. సో మనకి కనపడేవి కనిపించే వాటి మీద కూడా ఒక డిఫరెంట్ అనాలిసిస్ చేశారు. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మన భారతీయులు పురాతన కాలంలో చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. నిజంగా ఒక మంత్రానికి ఇంత వైబ్రేషన్ ఉంటుందా? ఒక పలానా గాయత్రి మంత్రం చదివితే నిజంగానే వాళ్ళ న్యూరో సిస్టమ్ చేంజ్ అవుతుంది అని బెంగళూరులో ఒక సైంటిస్ట్ దాని మీద రీసెర్చ్ చేసి ఒక సెమినార్లో దాన్ని డెలివరీ చేసినటువంటి యూట్యూబ్ కూడా మీకు ప్రోగ్రాంలో కనపడుతుంది. ఓకే. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మంత్రము, తంత్రము, యంత్రము అని మీరు అన్నారు, చేతబళ్ళు ఇవన్నీ చెప్తున్నారు మీరు. నిజంగా ఒక చేతబడి వశీకరణం అంటూ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం వ్యక్తి భయం వల్ల అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక పర్సనాలిటీ. నాకేదో జరగబోతుంది అన్నటువంటి భయంలోని ఆందోళన నుంచి వచ్చేటువంటి ఒక మార్పు, ఫిజియలాజికల్ సైకలాజికల్ మార్పు తప్ప ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా వచ్చి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయిలో ఇప్పుడు ఉన్నట్టు సభ్య సమాజంలో ఎవరు లేరు అన్నది నా యొక్క బలమైన దృక్పథం. అయితే మరి ఈ కాన్సెప్ట్ని పెట్టుకొని కొంతమంది పొలిటీషియన్స్ కానీ మనం వింటూ ఉంటాం, నరబలి చేస్తున్నారు, జంతు బలి చేస్తున్నారు అని. ఈ బలులు నిజంగా వీళ్ళకి పదవులు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టాలను తీర్చేవిగా ఉంటాయంటారా? మనం అమ్మవార్లకు కూడా బలులు చేస్తూ ఉంటాం, నిజంగా అమ్మవారు కరుణిస్తుందంటారా? మేడం, ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలా రకాల ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో చాలా రకాల నమ్మకాలు, చాలా రకాల అపోహలు, ఇవన్నీ నరబలి, జంతుబలి ఇవన్నీ మీరు చెప్తున్నారు. నిజంగా ఈ నరబలి, జంతుబలి దగ్గర పక్కన పెట్టండి. పులుల చర్మం మీద కూర్చుంటే మనకి పదవులు వస్తాయి, మనం పవర్ఫుల్ అవుతామని చాలామంది చెప్పుకుంటారు. పులి చర్మం మీద, పులి చర్మం తెలుసు కదా, బ్యాన్ చేశారు, దాని మీద సివియర్ లాస్ ఉన్నాయి. అంత పులి చర్మం మీద కూర్చుంటేనే మనం అంత పవర్ఫుల్ అయ్యేటట్టయితే ఆ పులి యొక్క పాపులేషన్, జనరేషన్సే నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు పులి యొక్క సంతతి, వాటి జనరేషనే ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. వాటి సంఖ్య తగ్గిపోతుంది. వాటిని కాపాడడం కోసం స్పెషల్గా గవర్నమెంట్ స్పెషల్ ఫండ్తో పాటు స్పెషల్ లాస్ని కూడా పెట్టింది వాటి మీద ప్రొటెక్షన్ కోసం. మరి మనిషి నమ్మకం ఏంటి? పులి చర్మం మీద కూర్చుంటే నాకు పదవి వస్తుంది, ఉన్నతమైన పదవి వస్తుంది, నేను సంపన్నుని అవుతాను. పులి గోర్లు కూడా వేసుకుంటారు, పులిని చంపి. పులి గోర్లు కూడా వేసుకుంటారు. కానీ నిజంగా ఏమొస్తుంది? వాటికి దంతాలు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇందులో మీరు రెండు కోణాలు, మీరు చెప్పిన దాంట్లో ఇంకో కోణం ఉంచండి. వ్యక్తి స్వార్థము, వ్యక్తి లాభం. అర్థమైందండి? వ్యక్తి స్వార్థము, వ్యక్తి లాభం. దీనివల్ల వచ్చినటువంటి అనేక రకమైనటువంటి సంప్రదాయాలన్నీ కూడా అవి మధ్యలో నుంచి పుట్టుకొచ్చినవి, మనుషులు క్రియేట్ చేసినవి తప్ప నిజంగా వాటికంటూ ఒక బలం ఉంది. వాటిని మనం శాసించగలము. వాటి ద్వారా జంతుబలి, నరబలి ద్వారా మనం ఏదో సాధించుకుంటాము అన్నది మాత్రం వ్యక్తి యొక్క ఆ పిచ్చి పరాకాష్ట అంటారు చూడండి. అంటే ఒక టైప్ ఆఫ్ సైకిజం అది. ఏంటంటే ఎవరు చచ్చిపోయినా పర్లేదు, నేను ఉన్నతంగా ఉండాలి అనేటువంటి భావన చూడండి. అది కేవలం వ్యక్తి యొక్క మూర్ఖత్వం, నమ్మకం కూడా కాదు అది. ఇట్ ఈస్ నాట్ బిలీఫ్, ఇట్ ఈస్ అ డాగ్మా. అంటే పరాకాష్ట, మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఈ స్థాయికి వస్తాడు. సో అవన్నీ కూడా అశాస్త్రీయమైనవి. నిజంగా చెప్పాలంటే వాటిని మనము అసలు సమర్థించకూడదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.